చెప్పేసి షాప్కి వెళ్తే షాపులు లేవు ఈ ప్రోడక్ట్. తర్వాత ఇది నెట్లో చూస్తే ఈ ప్రోడక్ట్ లేవు. యూనిలివర్ ఈ ప్రోడక్ట్, లేకపోతే జాన్సన్ అండ్ జాన్సన్ ఆ ప్రోడక్ట్ ఏమిది చెప్పాలి మనకి. ఇది గురించి నాకు ఏం తెలీదు. మీకు నచ్చింది కదా, ప్రోడక్ట్ నచ్చింది. క్వశ్చన్స్ ఉంటాయి కదా, చాలా క్వశ్చన్లు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ క్వశ్చన్ అందరూ ఏమడిగారంటే, ప్రొడక్ట్ ఏమో బాగుంది ఇదనింది, నువ్వు మన ఇంటికి తీసుకువచ్చేసి ఇదని ఫీడ్బ్యాక్ అడుగుతున్నావు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇది నీకేమైనా ఉపయోగం ఉందా? నేను బాబు నాకేం ఉపయోగం లేదు, నాకు తెలీదు ఉపయోగం ఉందా లేదని. నేను బిజినెస్ చేయడానికి వెళ్తే బిజినెస్ ఎలా చేయాలి అని అడిగితే అతను ఈ పని చేయని చెప్పాడు నాకు, అందుకే ఈ పని చేస్తున్నాను. సిద్ధార్థ్ గారికి ఫోన్ చేశాను, సార్ అందరికి ఇచ్చాను, ప్రొడక్ట్ నచ్చింది, 10 క్వశ్చన్లు అడిగారు, ఏ క్వశ్చన్కు నా దగ్గర ఆన్సర్ లేదు, ఏం చేయాలి? వాళ్ళు ఇంటికి వస్తారా అన్నారు. వస్తారు సార్ అన్న, పిలువు సండే పిలువు అందరినీ, నేను పిలుస్తాను, మీరు వస్తారా? నేను వచ్చేసి అందరికీ సమాధానం చెప్తాను. వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది, అది ఇది అన్నీ అడుగుతున్నారు కదా, నేను సమాధానం చెప్తాను. అందరికీ పిలిచాను, బాబు ప్రొడక్ట్ బాగుందా, బాగుంది, ఈ ప్రొడక్ట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ కావాలా, అవును తెలుసుకోవాలి ఎక్కడి నుంచి రాండి అని చెప్పేసి అందరూ సండే ఇంటికి వచ్చారు. ఇప్పుడు వరకు క్లియర్ ఉంది కదా నా బిజినెస్ ఎలాగ స్టార్ట్ అయింది అని చెప్పేసి. నా బిజినెస్ ది ఫస్ట్ ఫ్యూ డేస్ది మీ బిజినెస్ లో ఫస్ట్ ఫ్యూ డేస్ ఇలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీళ్ళందరూ వచ్చేసి సిద్ధార్థ్ గారిని ఇంట్రొడ్యూస్ చేశాను, మన ఫ్రెండ్ని ఇంట్రొడ్యూస్ చేశాను. సార్ ఈ బ్యాంక్లో పనిచేస్తున్నాడు, ఇతను లాయరు, ఇతను చార్టెడ్ అకౌంటెంట్, ఇతను మెకానికల్ ఇంజనీరు, ఇతను ఎల్ఎన్టీలో పనిచేస్తున్నాడు, మేడం బ్యాంక్లో పనిచేస్తున్నారు, మేడం ఇదిలో అకౌంటెంట్గా పెద్ద ఇదిలో మాల్లో పనిచేస్తున్నారు. అందరినీ సిద్ధార్థ్ గారు వచ్చేసి అతన్ని ఇంట్రొడక్షన్ చేసుకున్నారు. తర్వాత కంపెనీ గురించి 3-4 లైన్ చెప్పారు. ఇది కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అయింది, గౌతమ్ బాలి గారి ఎంత ఎక్స్పీరియన్స్, కనూర్బీర్ గారి ఎంత ఎక్స్పీరియన్స్, దీపక్ గారి ఎంత ఎక్స్పీరియన్స్, మన ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయి, మన ఆఫీస్ ఎన్ని ఉన్నాయి, అంతే. అది అయిన తర్వాత ప్రొడక్ట్స్కి వచ్చారు. స్పిరులా తీసుకొని ఇది స్పిరులినా, ఇది కాయ, ఇది మల్టీవైటమిన్. ఇది నా మదర్కి ఇచ్చాను, ఎందుకంటే నా మదర్కి హిమోగ్లోబిన్ ఎప్పుడూ తక్కువ ఉంది. మన మదర్ యూజ్ చేశారు. విదిన్ 2 months డాక్టర్ ఉన్నప్పుడు డాక్టర్ ఆశ్చర్యపడారు, హిమోగ్లోబిన్ ఎలా పెరిగింది. నేను అప్పటి నుంచి చూస్తున్నాను నీ మదర్ని 25 years నుంచి, ఇంత హిమోగ్లోబిన్ పెరగలేదు, ఇప్పుడు ఎలా పెరిగింది అని అడిగారు. మన మదరు వాళ్ళు ఎంత రిలేటివ్స్ ఉన్నారో, సిస్టర్స్, వాళ్ళందరికీ స్పిరులినా ఇచ్చారు, ఎందుకంటే అందరికీ హిమోగ్లోబిన్ ఇష్యూ ఉంది. నా వైఫ్కి ఎప్పుడు వీక్నెస్ ఉంటుంది. నా వైఫ్ తీసుకున్న తర్వాత 2 monthsలో చాలా ఎనర్జైజ్ అయిపోయింది. ఇలాగే స్పిరులినా గురించి ఒక 10 టెస్టిమోనియల్ ఇచ్చారు. నా డౌన్ లైన్ తీసుకున్నారు, నా ఫ్రెండ్ తీసుకున్నాడు, నా వర్కింగ్ ఉమెన్ తీసుకున్నారు, 10 టెస్టిమోనియల్స్. స్పిరులినా నుంచి ఇది ఉపయోగం జరిగింది. అలోవెరా తీసుకున్నారు, అలోవెరా చెప్పారు ఇది అసిడిటీకి మంచిది, ఇది మంచిది. నా డౌన్ లైన్ తీసుకుంది, ఈ పరిహారం దొరికింది. ఇంకొకటి డౌన్ లైన్ తీసుకుంది, ఈ పరిహారం దొరికింది. నా ఫ్యామిలీని నా మదర్కి ఇచ్చాను, ఈ పరిహారం దొరికింది. 10 టెస్టిమోనియల్. నోని 10 టెస్టిమోనియల్. ఫ్లెక్స్ 10 టెస్టిమోనియల్. అన్ని ప్రొడక్ట్కి 10 టెస్టిమోనియల్స్. ఈ టెస్టిమోనియల్ చేయనప్పుడు ఎప్పుడు స్పిరులినాది హిమోగ్లోబిన్ టెస్టిమోనియల్ చెప్పినప్పుడు నాది ఫ్రెండ్స్ 3 మంది ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్ 3 వైఫ్ వాళ్ళు అన్నారు, సార్ మన ఫ్యామిలీలో అందరికీ హిమోగ్లోబిన్ తక్కువ అంటారు. ఎప్పుడు బ్లడ్ చెక్ చేస్తేనో మీ ఫ్యామిలీకి ప్రాబ్లం అది, మీరందరికీ తక్కువ ఉంటుంది డాక్టర్, మన ఫ్యామిలీ డాక్టర్ ఎప్పుడు చెప్తుంటారు. మనం తీసుకోవచ్చా అంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు, రాసుకోండి. అలోవెరా గురించి వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ అన్ని చెప్పారు, సార్ అందరికీ ఎసిడిటీ ఉంది సార్, మనం తీసుకోవచ్చా, నా బ్రదర్కు ఉంది, నా ఫాదర్కు ఉంది, మన ఫ్యామిలీలో అందరికీ ఫుడ్ ఏమో తెలీదు, మనందరికీ ఉందంటే అలోవెరా తీసుకోవచ్చా, వాళ్ళకి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, రాసుకోండి. గ్లూకోసమైన్ వచ్చినప్పుడు అగైన్ టెస్టిమోనియల్. నా ఫాదర్కి ఇచ్చాను, నా గ్రాండ్ ఫాదర్కి ఇచ్చాను. నా టీంలో ఒక రిటైర్డ్ పర్సన్ ఉన్నాడు, అతను ఫస్ట్ ఈ ప్రొడక్ట్ తీసుకొని రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి బిజినెస్ వచ్చాడు. టెస్టిమోనియల్స్. సార్ నా ఇంట్లో నా అత్త ఉంది, నా మామ ఉంది, నా గ్రాండ్ ఫాదర్ ఉంది, ఇవన్నీ ఉంది సార్, నాకు తీసుకొచ్చాడు, తీసుకోండి, అందరూ రాసుకున్నారు. సో ప్రొడక్ట్ గురించి ఎప్పుడు టెస్టిమోనియల్
ఫినిష్ అయిందో 5 ప్రొడక్ట్స్ది అందరి దగ్గర ఒక చిన్న లిస్ట్ ఉంది. 3 ప్రోడక్ట్, 2 ప్రోడక్ట్, 4 ప్రోడక్ట్ అందరి దగ్గర లిస్ట్ ఉంది. 8 ఫ్యామిలీ కూడా రాసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్ వచ్చింది. మార్కెటింగ్ ప్లాన్ నేను అంటున్నాను, సారీ మార్కెటింగ్ ప్లాన్ ప్రొడక్ట్ గురించి ఏమో అర్థం చేసుకోవచ్చు. మార్కెటింగ్ ప్లాన్ చాలా కష్టము, ఎందుకంటే క్యాల్కులేషన్ ఉంటుంది. సిద్ధార్థ్ గారు ఏం చేశారంటే మార్కెటింగ్ ప్లాన్ రీటైల్ ప్రాఫిట్ అని ఏమైంది తెలుసా? ఫస్ట్ ఇన్కమ్ ఈ ప్రొడక్ట్ది రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ చాలా ఈజీ. ఎంఆర్పి 100 రూపీస్ ఉంటుంది, మీకు ఇది 85 రూపీస్కి దొరుకుతుంది కంపెనీ నుంచి. మీరు 100 రూపీస్ కమ్మితే 15 రూపీస్ మీది. ఓ నైస్, మంచిది. 15% చాలా మంచిది. 10 to 15% ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ వేరే కమిషన్లు ఉన్నాయి. పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పేసి ఒక కమిషన్ ఉంది, ఇది ఇంత పర్సెంట్. ఎక్స్పెన్సివ్ ఇది, అది మైనస్, ఇది ప్లస్, అదన్నీ ఏం లేదు. పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎల్ఓబి నో ఎక్స్ప్లెనేషన్. ఎల్ఓబి బోనస్ ఉంది ఇంత పర్సెంట్, ట్రావెల్ ఫండ్ ఇంత పర్సెంట్, హౌస్ ఫండ్ ఇంత పర్సెంట్, కార్ ఫండ్ ఇంత పర్సెంట్. ఇంత పర్సెంట్ మీకు కమిషన్ దొరుకుతుంది ఈ బిజినెస్ లో. వేరే 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 కమిషన్స్. ముందు మీరు బిజినెస్ చేస్తే ఈ కమిషన్ లో ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. అయిపోయింది మార్కెటింగ్. నెక్స్ట్ 15 టెస్టిమోనియల్స్ ఇచ్చారు. నా టీంలో ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను 2 years నుంచి బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వస్తాడు. ఇప్పుడే 44,000 రూపీస్ పర్ మంత్ సంపాదిస్తున్నాడు. అందరూ ఇలాగ అయిపోయారు, అందరూ ఇలా కూర్చున్నారు. అప్పుడు వాళ్ళు 45,000 రూపీస్ స్టూడెంట్ వస్తున్నారు. అక్కడ ఎంత ఫుల్ టైం చేస్తున్నారా పార్ట్ టైం చేస్తున్నారా అని అడిగారు ఆ హౌస్ వైఫ్, ఆ ఫ్రెండ్స్ వైఫ్స్. అన్నారు హౌస్ వైఫ్ అంటే బీయింగ్ అ హౌస్ వైఫ్ ఈజ్ ఫుల్ టైం జాబ్. బీయింగ్ అ హౌస్ వైఫ్ ఈజ్ అ ఫుల్ టైం జాబ్. అలాగే చూస్తే ఇది పార్ట్ టైం చేస్తున్నారు. వెస్టీజ్ పార్ట్ టైం చేస్తున్నారు. 82,000 సంపాదిస్తున్నారు. సార్ 82,000 సంపాదిస్తున్నారు. 82,000 సంపాదిస్తున్నారు. సో ఎక్కడున్నారు? ఢిల్లీలో ఉన్నారు. కావాలంటే ఫోన్ చేసి మాట్లాడండి. ఫోన్ నెంబర్ ఉంది, మాట్లాడండి కావాలంటే. సో పర్లేదు సార్, చాలా మంచిది. అలాగే ఒక స్టూడెంట్ గురించి అని చెప్తే ఒక 5 టెస్టిమోనియల్ తర్వాత 3 వర్కింగ్ విమెన్ సిద్ధార్థ్ గారిని అడిగారు, సార్ మనం ఇది బిజినెస్ చేయవచ్చా? మీరు చేయవచ్చు. సో ఎందుకంటే నాది కార్డ్ ఇన్స్టాల్మెంట్ కొద్దిగా ఎక్కువ ప్రెషర్ పడుతుంది నా శాలరీ మీద. ఆ కార్డ్ ఇన్స్టాల్మెంట్ వెస్టీజ్ నుంచి తీయవచ్చు అని 100% తీయవచ్చు. 100% తీయవచ్చు. ఈ లేడీస్ అందరూ చెప్తారు, సార్ పార్ట్ టైం చేయాలి, ఫుల్ టైం చేయడానికి కాదు. ఇంకా మనం పని చేస్తున్నామంటే పార్ట్ టైమే చేయాలి, పార్ట్ టైమే చేయండి అని చెప్పి, సార్ పార్ట్ టైం చేస్తే మేము చేస్తాం సార్. ఇదన్నీ టెస్టిమోనియల్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్లో 8 పీపుల్లో 6 పీపుల్, సార్ నేను ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను, నేను చేయవచ్చా? నాకు ఒక 12,000 15,000 రావచ్చా ఈ బిజినెస్లో? ఎందుకంటే నా కారు, నా ఇది ఇన్స్టాల్మెంట్ అని ఇక్కడి నుంచి వస్తే నా శాలరీ నాకు కొద్దిగా ప్రెషర్ తగ్గుతుంది నా మీద. సిద్ధార్థ్ గారు అన్నారు 12,000 15,000 మీరు సంపాదించవచ్చు పార్ట్ టైంలో, మీరు స్టార్ట్ చేయండి. మీటింగ్ అయింది, ప్రొడక్ట్ లిస్ట్ ఇచ్చారు. సార్ జాయినింగ్ ఎలాగా? ప్రొడక్ట్ తీసుకుంటున్నారు కదా, అదే జాయినింగ్ అన్నారు. సార్ ఎలా సార్ అన్నారు, జాయినింగ్ ఫీజు లేదా? జాయినింగ్ ఫీజు లేదు, మీరు ప్రొడక్ట్ తీసుకుంటున్నారు కదా, అదే జాయినింగ్. ప్రొడక్ట్ ఫామ్ ఇచ్చారు, జాయినింగ్ ఫామ్ ఇచ్చారు. ఆ టైంలో డిజిటల్ కాదు, ప్రొడక్ట్ ఫామ్ జాయినింగ్ ఫామ్ ఉంది. టిక్ చేశారు, పర్సనల్ కేర్ యాడ్ చేసుకున్నారు, డీటెయిల్ ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు. సిద్ధార్థ్ గారు పెట్టి ఆల్ ద 8 పీపుల్ ఇచ్చారు. డబ్బు తీసుకొని నాకు ఇచ్చారు సిద్ధార్థ్ గారు. ప్రాక్టికలీ ఈ బిజినెస్కు, ఈ మీటింగ్కు నాకు ఏం సంబంధం లేదు. ఎందుకంటే నేను సిద్ధార్థ్ గారిని పిలిచింది ఎందుకంటే బిజినెస్ గురించి ఎలా చేయాలి చెప్తారు అని చెప్పేసి పిలిచింది. అతనిలో వాళ్ళందరూ వచ్చారు, సార్ నాకు ఇచ్చారు డబ్బు. సార్ నాకెందుకు ఇస్తున్నారు డబ్బు? మీరు నాకు బిజినెస్ ఎలాగని చెప్పండి, నాకు మీరు బిజినెస్ ఎలా చేయాలని చెప్పండి. డబ్బు మీరుంది, ఆడున్నారు, ఇంట్రొడ్యూస్ చేశారు, నా పని అయిపోయింది. ఒక పని చేయి, ఇదన్నీ తీసుకొని ఆఫీస్కి ఇచ్చేయి, తీసుకొని ఆఫీస్కి ఇచ్చేయి. సార్ మీరు ఈ రోజు నా ఇంటికి వచ్చారు, వాళ్ళన్నీ వెళ్ళిన తర్వాత బిజినెస్ ఎలా చేయాలి మీరు చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ 20 days అయిపోయింది, అసలు ఏం పని చేయలేదు. పని చేయలేకపోతే డబ్బు రాదు. అందుకోసం బిజినెస్ ఎలా చేయాలని చెప్పాలి అని చెప్తే సార్ అన్నారు, ఒక పని చేద్దాం, రేపు పొద్దునే 10:30 ఆఫీస్ వస్తాం, నువ్వు అక్కడ ఆఫీస్ రా, ఇదన్నీ తీసుకొని వాడికి కౌంటర్లు ఇచ్చేసి ఇదన్నీ బిల్ చేసేది. బిల్ చేసిన తర్వాత బిజినెస్ ఎలా చేయాలి నేను చెప్తాను.
బిజినెస్ అప్పుడు వరకు అసలు ఏం చేయలేదు నేను బిజినెస్. సిద్ధార్థ గారు చెప్తున్నారు అక్కడ వెళ్ళు ఇక్కడ వెళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకో అది చేసుకో ఇంటికి వెళ్ళు ఇంటికి పుల్లు వాళ్ళకి సమాధానం చెప్తాను. సరే మన అప్లై కదా ఇది చేసేద్దామని చెప్పేసి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాను. 10 o'clock సిద్ధార్థ గారికి ఫోన్ చేశాను, సార్ వస్తున్నాను కదా, నేను వస్తున్నాను ఆన్ ది వే కదా. సరే నేను బిల్లింగ్ చేసేసుకున్నాను, ప్రొడక్ట్ పట్టుకున్నాను. సిద్ధార్థ గారు 10:30 వచ్చారు, కూర్చున్నారు. ఒక బుక్ తీసుకున్నాను, కొత్త బుక్, పెన్ తీసుకొని సార్ చెప్పండి సార్ బిజినెస్ ఎలా చేయాలని చెప్పండి, ఈ రోజు అది ఇది చెప్పొద్దు, నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను పాయింట్ నోట్ చేసుకుంటాను, బిజినెస్ స్టార్ట్ చేసేస్తాను. సిద్ధార్థ్ గారు నవ్వుతున్నారు. నేను సార్ ఇది సీరియస్, నేను వచ్చి 20 days అయింది, ఫుల్ టైం వచ్చాను, నాకు ఈ మంత్ సాలరీ రాదు, మీరు బిజినెస్ ఎలా చేయాలంటే అతని ఇంటికి వెళ్ళు ఈతని ఇంటికి వెళ్ళు అతని ప్రొడక్ట్ అతనిది ఇది ఏంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సో ఇలా చేస్తే నాకు కష్టం అవుతుంది. సిద్ధార్థ్ గారు అన్నారు నీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది, నీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. అయితే సార్ నా బిజినెస్ నేను ఆ రోజు నుంచి అడుగుతున్నాను, బిజినెస్ ఎలా చేయాలి అని అడుగుతున్నాను, మీరు నీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు, ఎలాగా సార్? కావాలంటే కౌంటర్లో అడుగుతున్నాను, కావాలంటే కౌంటర్లో అడుగుతున్నాను, ఐడి ఉంది అతను చెప్తాను. కౌంటర్కి వెళ్ళాను, కౌంటర్కి వెళ్ళి బాబు ఈ ఐడిలో బిజినెస్ ఉందంటే అవును సార్ బిజినెస్ ఉంది. ఎవరు చేశారు? సిద్ధార్థ్ గారిని చూపించాను. నేను సిద్ధార్థ్ గారు చేశాను. సార్ మీరు చేశారు? నేను చేయలేదు. ఎవరు చేశారు? నువ్వు చేసావు. నాకు ఒక బాడీ కన్ఫ్యూజ్ అయింది. అయితే నా బిజినెస్ నాకు తెలియకుండా నేనేం చేశాను అని చెప్తున్నాను. నేను సిద్ధార్థ్ గారు చెప్పాను, సార్ మీరేం చెప్తున్నారు? నా బిజినెస్ నాకు తెలియకుండా నేనేం చేశాను అదే చెప్తున్నారు కదా. అవును అదే చెప్తున్నాను. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది అంటే ఏ రోజు నువ్వు బిజినెస్ కోసం ఈ బిజినెస్ ని జాయిన్ చేసుకున్నావో ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. నువ్వు ఆ రోజు బిజినెస్ స్టార్ట్ అయింది. ఏ రోజు నువ్వు ప్రొడక్ట్ వాడావో, ఏ రోజు నువ్వు ప్రొడక్ట్ వాడటానికి స్టార్ట్ చేసావో ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఏ రోజు ప్రొడక్ట్ గురించి నీ ఫ్రెండ్స్కి చెప్పావో, వాళ్ళని ఇంటికి పిలిచావో, వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళు డబ్బు ఇచ్చేసి నువ్వు కౌంటర్కి ఇచ్చావో ఆ రోజు నుంచి నీ బిజినెస్ స్టార్ట్ అయింది. నేను మనసులో అనుకున్నాను ఇది చాలా ఈజీ బిజినెస్, ఎందుకంటే ఈ బిజినెస్ నాకు తెలియకుండా అయిపోయింది. నేను కన్ఫర్మేషన్ అడిగాను, సార్ మీరు ఇంతే చేస్తారా? మీరు ఇంతే చేస్తారా? నేను అంతే చేస్తాను. సో ఈ 6 lakh చెక్కు ఇలా చేసి వచ్చింది. నేను మనసులో అనుకుంటాను ఇది బెస్ట్ బిజినెస్, ఎందుకంటే తెలియకుండా అయిపోయింది. మాక్సిమం ఏం చెప్పాలి, నా ఫ్రెండ్స్కి ఈ ప్రొడక్ట్ గురించి చెప్పాలి, వాళ్ళతో ఇది వాడండి తీయాలి, వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, వాళ్ళకి క్వశ్చన్స్ ఇదంటే ఇంటికి పిలిపేసి సిద్ధార్థ్ గారిని పిలవాలి, అతను క్లియర్ చేస్తాడు, వాళ్ళు జాయిన్ అవుతారు, అంతే బిజినెస్. సిద్ధార్థ్ గారు అన్నారు ఇంతే చెయ్యి, నేను 10 times వస్తాను, బిజినెస్ చెప్తాను, నువ్వు ఈ బిజినెస్ ని నేను చెప్పుకున్నప్పుడు చూసుకొని నేర్చుకోవాలి, డౌన్ ద లైన్ నువ్వే నీ పని చేయాలి. సరే ఈజీ ఈజీ. ప్రొడక్ట్ తెచ్చుకునే చెప్పాలి, మార్కెటింగ్ పరిచయం చెప్పాలి, 4 లైన్ కంపెనీ గురించి చెప్పాలి, క్లోజ్ ఆడి తెలిసిన వాళ్ళకి, స్ట్రేంజర్ దగ్గర వెళ్ళడానికి ఏం లేదు, తెలిసిన వాళ్ళకి చెప్తే దాంటే నేను డిసైడ్ చేశాను ఈ బిజినెస్ ఇంత ఈజీగా చేయొచ్చు అంటే నా లైఫ్ని చేంజ్ చేసుకుంటాను, నా లైఫ్ని చేంజ్ చేస్తాను, నేను నా కుటుంబాన్ని లైఫ్ చేంజ్ చేసుకుంటాను అని ఆ రోజు నిర్ధారణ చేసేసాను. ఇది ఏం చేయాలి ఇప్పుడు? నేను ఫస్ట్ నిర్ధారణ చేసేసి తర్వాత నేను అనుకున్నాను ఈ బిజినెస్ని నేర్చుకోవాలి, ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలి, టెస్టిమోనియల్స్ రెడీ చేసుకోవాలి, ఇన్కమ్ టెస్టిమోనియల్స్ రెడీ చేసుకోవాలి, ఇప్పుడు ఎవరెవరు ఏం సంపాదిస్తున్నారో ఆ రికార్డ్ నా దగ్గర ఉండాలి, ఇప్పుడు ఏమేమి ఉపయోగం వస్తుందో ప్రొడక్ట్ ఆ రికార్డ్ నా దగ్గర ఉండాలి, తెలిసిన వాళ్ళకి ఇది గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రాక్టికలీ ఆ మీటింగ్లో సిద్ధార్థ్ గారు ఏమేమి చెప్తున్నారో అందరి ఇంటిలో ఈ ప్రాబ్లం ఉంది. గ్లూకోసమైన్ కావాలి, అలోవెరా కావాలి, స్పిరులినా కావాలి, నూనె కావాలి అంటున్నారు, ఎందుకంటే ప్రాబ్లం ఉంది, వాళ్ళకి సొల్యూషన్ తెలియదు. సో ఈ సొల్యూషన్ చెప్పాలి, అంతే, పని అయిపోయింది. సో సిద్ధార్థ్ గారు అన్నారు ఓకే సార్ ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేశారు. మీరు నేనేం చేయాలి, ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర మాట్లాడాలి, ఇదన్నీ చూపించాలి మీరు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చారు కదా వాళ్ళు కూడా ఏం చేయాలి అని అడిగారు.
కొత్తగా వచ్చాడు నేను క్లియర్ ఉన్నాను ఈ బిజినెస్ ఎలా చేయాలని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, వాళ్ళు కూడా ఏం చేయాలంటే సింపుల్గా చెప్పారు. వాళ్ళు కూడా ఏం చేయాలంటే నువ్వు కూడా ఏం చేశాను అదే నువ్వు వాళ్ళు కూడా చెయ్యి. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. అది టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు ఈ బిజినెస్ చేయటము, స్టార్ట్ చేయటము ఈజీగా కష్టమా? ఈజీగా చెప్పదు, తెలిసిన వాళ్ళు చెప్పాలి. కొత్తగా రోడ్లు వదిలేసి వాళ్ళు ఆరండి అది ఇది అని అడుగుతారు. తెలిసిన వాళ్ళు చెప్తే ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారు, నువ్వు వాడుతున్నావా? ఆ క్వశ్చన్ వదిలేసి వేరే ఏం అడగదు, ఎందుకంటే మీ మీద నమ్మకం ఉంది. బిజినెస్ స్టార్ట్ చేయాలి, యోచన చేయదు. యోచన చేయదు, నిర్ధారణ చేయాలి. ఈరోజు నేను ఎలా నిర్ధారణ చేసుకున్నానో ఆ టైంలో బిజినెస్ గురించి అంతే తెలుసు. ఏంటి, ఈ బిజినెస్తో ఈజీగా చేసుకోవచ్చు, ఇది ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ ఈజీగా చేసుకోవచ్చు, అంతే తెలుసు. ఆ నాలెడ్జ్లో నేను నిర్ధారణ తీసుకున్నాను. ఎలాగ సిద్ధార్థ్ గారి లైఫ్ మారిందో, ఎలాగ ఢిల్లీలో అప్లై వేరే టీం వాళ్ళది లైఫ్ మారిందో అలాగే నేను మారించుకుంటాను. వాళ్ళు మారిస్తే నేను నాది మారాలి. ఎందుకంటే వాళ్ళకు అదే ప్రొడక్ట్, నాకు అదే ప్రొడక్ట్, అదే ప్లాను, అదే సమాజము, అన్నీ సేమ్. వాళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు సిద్ధార్థ్ గారు ఏం చేయాలి అని చెప్పేశారు, అది చేసుకుని వెళ్తే అయిపోయింది. అతను నా డూప్లికేట్ చేయి అంతే. సో ఇలాగే నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. నా బిజినెస్ ఇలా స్టార్ట్ అయింది. మీరు బిజినెస్ ఇలా స్టార్ట్ చేయొచ్చు. నాకు మీటింగ్ చేయడానికి రాదంటే మీటింగ్ చేయడానికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏం లేదు. మీ దగ్గర టెస్టిమోనియల్ ఉండాలి అంతే. కూడా ఇన్కమ్ టెస్టిమోనియల్ ఉండాలి. మీరు ఎవరికి కావాలో ఇది ఎవరికి కావాలంటే తెలిసిన అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అందరికీ హెల్త్ ప్రాబ్లం ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి టెస్టిమోనియల్ చూపించండి. వాళ్ళలాగే డబ్బు సంపాదిస్తున్నాను వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎక్స్పీరియన్స్. ఒక హౌస్ వైఫ్ సంపాదిస్తున్నాడు, స్టూడెంట్ సంపాదిస్తున్నాడు, రిటైర్డ్ పర్సన్ సంపాదిస్తున్నాడు. నువ్వు చేస్తే నువ్వు సంపాదించవచ్చు. హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ టెస్టిమోనియల్ వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇది ఉపయోగం జరిగింది. సో దిస్ ఇస్ హౌ నా బిజినెస్ స్టార్ట్ అయింది. సిద్ధార్థ్ గారు చెప్పుకొని వెళ్ళారు, వాళ్ళు ఏం చెప్పారో అదే చేశాను. ఎవ్రీడే మీటింగ్ చేస్తున్నాను, ఎవ్రీడే చేస్తున్నాను. 3 months, 4 months, 5 months అయింది. ఇన్కమ్ అరౌండ్ 30,000 to 35,000 వరకు వచ్చింది. తర్వాత నేను వచ్చింది 1.5 lakh rupees శాలరీ వదిలేసి వచ్చాను. ఇక్కడ 1.5 lakh rupees శాలరీ వదిలేసి వచ్చాను. ఇది చాలు నాకు. సో సిద్ధార్థ్ గారు నేను చాలా ట్రై చేశాను. నేను చాలా ట్రై చేశాను. 35,000, 40 అవ్వాలి, 50 అవ్వాలి, 60 అవ్వాలి అని చెప్పేసి. నా పక్కలో సిద్ధార్థ్ గారిని సైడ్ లైన్ చెప్తున్నారు, లాస్ట్ మంత్ 50,000 వచ్చింది, నెక్స్ట్ మంత్ 70,000 అయిపోతుంది. నేను అనుకుంటాను, బాబు ఎలాగ నేను ఫైటింగ్ చేస్తున్నాను. 30 to 35, 30 to 35 నుంచి బయట రావడానికి అవ్వదు. ఇతను 50 అంటున్నాడు, 70 అంటున్నాడు, నెక్స్ట్ డిసెంబర్కి 2 lakhs అంటున్నాడు. ఎలాగ బాబు, ఎలాగ నేను చేస్తున్నాను, నేను అదే బిజినెస్ చేస్తున్నాను. అతనికి ఎలాగ ఎక్కువ అవుతుంది నాకు తెలియదు. అతనుకు అదే ప్రాబ్లం, అంతా సేమ్ టు సేమే. అతను పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. సిద్ధార్థ్ గారు దగ్గర వెళ్ళాను, సార్ ఇక్కడ ఏమో మిస్టేక్ ఉంది. ఏం మిస్టేక్ ఉన్నారు సార్? నేను పని చేస్తున్నాను అంతే, అతను పని చేస్తున్నాడు. నేను 35,000 నుంచి ముందు వెళ్ళటానికి అవదు. అతనేమో లాస్ట్ మంత్ 50 అంతా, ఈ మంత్ 70,000 అంట, నెక్స్ట్ మంత్ 2 months తర్వాత 1 lakh అంటున్నాడు. అది ఇలాగా అతనికి స్పెషల్ ఏమైనా ఇస్తున్నారా మీరు కమిషన్? నాకు ఇవ్వట్లేదా ఏంటి? సిద్ధార్థ్ గారు రిటర్న్ చేసి తెలిసిపోయింది. ఎందుకంటే మనలాగా కేసు చాలా చూస్తుంటారు. ఏంటి ఆదాయం వస్తుంది, నాకేం రాదు, నేను పని చేస్తున్నాను, ఇది ఇలాగ చెప్పిన కేసు చాలా చూస్తుంటారు. కూర్చోనేసి హోమ్ మీటింగ్ చేస్తున్నావా అన్నాడు. సార్ హోమ్ మీటింగ్ చేస్తున్నాను, మీరు ఎలా చెప్పారో అలాగే చేస్తున్నాను, ఎవ్రీడే హోమ్ మీటింగ్ చేస్తున్నాను సార్. ఓకే, నీ టీంలో ఉన్నారు కదా, టీం ఎంత ఉంది? టీం ఎప్పుడు ఒక 300-400 people అయిపోయారు సార్. నీ టీంలో లీడర్స్ ఆల్ టీంకి హోమ్ మీటింగ్ ఆల్ చేస్తున్నారా అన్నది. లేదు సార్ ఆల్ చేయట్లేదు, నేనే వెళ్ళి చేస్తున్నాను అన్నది. ఓకే, ప్రొడక్ట్ ట్రైనింగ్ నేనే చేస్తున్నాను, నీ లీడర్స్ చేస్తున్నారు ఆల్ టీంకి. ఆల్ కాదు సార్, నేనే వెళ్ళి చేస్తాను అన్నది. ఓకే, సిఎల్టీ నేనే చేస్తాను సార్, అందరూ తీసుకొస్తారు.
నీ టీంలో లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కింద డౌన్ లైన్ ఉన్నారు కదా, ఆ డౌన్ లైన్కి వాళ్ళు సిఎన్టీ చేస్తున్నారా, నన్ను వెయిట్ చేస్తున్నారా? నన్ను వెయిట్ చేస్తారు సార్, నేను వెళ్ళి చేస్తాను. సిస్టమ్ ట్రైనింగ్ 7 డిస్ట్రిక్ట్స్ 7 స్టెప్స్, అది నాన్ చేస్తాను సార్, ఎక్స్పర్ట్ అయిపోయాను. ఇప్పుడు నీ డౌన్ లైన్ చేస్తున్నారా? ఆ డౌన్ లైన్కి వాళ్ళు తీసుకొస్తాను, నేను చేస్తాను. నాకు తెలిసిపోయింది నీ 35,000 నుంచి బయట ఎందుకు రావట్లేదు నేను చెప్తాను. నీవు నీ టీంలో నువ్వు ఒకటే పని చేస్తున్నావు, అతని టీంలో 10 మంది పని చేస్తున్నారు, అందుకే అతను 20, 70 చేస్తున్నావు. సో అలాగే వెళ్ళాలంటే ఐడియల్ సిచ్యువేషన్ ఏమంటే నువ్వు మీటింగ్ చేయాలి, నీ డౌన్ లైన్స్ ఆల్ టీమ్కి మీటింగ్ చేయాలి. ఈ రోజు ఏం జరుగుతుందంటే నువ్వు ఒకటే పని చేస్తున్నావు, పర్ డే 2 మీటింగ్ జరుగుతుంది నీ ఎంటైర్ టీమ్కి. 10 మంది లీడర్స్ ఆల్ టీమ్కి చేస్తే ఒక రోజులో 12 మీటింగ్ జరుగుతుంది. 12 మంచిదా 2 మంచిదా? సార్ 12 మంచిది సార్. అంటే ఎక్కువ మంది ఇండివిజువల్లీ పని చేస్తే నీ చెక్కు పెరుగుతుంది, ఆ చెక్కు పెరుగుతుంది. ఆ టీములో అతను ఒకటే కాదు, ఎక్కువ మంది పని చేస్తున్నారు, ఎక్కువ మీటింగ్ జరుగుతుంది. అందుకోసము అతను 70 అంటాడు, 1 lakh అంటాడు, నెక్స్ట్ ఇయర్ 2 lakh అంటాడు. అతను తెలుసు 1 to 2 ఎలా వెళ్ళాలి, 1 to 2 ఎలా వెళ్ళాలి. ఇండివిజువల్ లీడర్షిప్ ఎక్కువ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ ఇండివిజువల్ మీటింగ్ చేసుకుంటే డబ్బు పెరుగుతుంది. సింపుల్, అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ ఐ అండర్స్టూడ్ 35,000 నుంచి బయటకు ఎలా రావాలి. మీరు 25,000, 50,000, 1 lakh కూర్చొని ఎలాగ రావాలి చూస్తే ఇలాగ రావాలి. నంబర్ ఆఫ్ ఇండివిజువల్ లీడర్స్ని ఎక్కువ చేసుకుంటే మీ టీంలో డబ్బు పెరుగుతుంది. వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, మీరు డబ్బు సంపాదించవచ్చు. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. పెద్ద చెక్ కావాలంటే పెద్ద పీవీ కావాలి, కరెక్టా? పెద్ద చెక్ కావాలంటే పెద్ద టీవీ కావాలి. పెద్ద పీవీ కావాలంటే పెద్ద టీం కావాలి. పెద్ద టీం ఉంటే పెద్ద పీవీ వస్తుంది. పెద్ద టీం కావాలంటే ఆ టీంలో ఎక్కువ యాక్టివిటీ జరగాలి, కరెక్టా? యాక్టివిటీ సిఎన్టీ, హోమ్ మీటింగ్ అన్ని జరిగితే పెద్ద టీం అవుతుంది. చాలా యాక్టివిటీ జరగాలంటే చాలా యాక్టివిటీ చేసిన ఇండివిజువల్ లీడర్స్ కావాలి. ఇప్పుడు పై నుంచి కింద వచ్చాము, కింద నుంచి పైన వెళ్దాం. ఎక్కువ మంది లీడర్స్ ఉంటే ఎక్కువ యాక్టివిటీ జరుగుతుంది. ఎక్కువ యాక్టివిటీ జరిగితే టీమ్ సైజ్ పెద్దగా అవుతుంది. టీమ్ సైజ్ పెద్దగా అవుతే పెద్ద పీవీ వస్తుంది. పెద్ద పీవీ వస్తే ఏమవుతుంది? ఇది అందరికీ తెలుసు. సో ఈ ఫార్ములా అర్థమైందా? సింపుల్. ఇప్పుడు మీ ఇన్కమ్ నుంచి బయట వచ్చేసి 2 times, 3 times, 5 times ఎలా ఇన్కమ్ తీసుకోవాలని తెలిసింది కదా. బిజినెస్ ఎలాగ స్టార్ట్ చేయాలని తెలిసింది కదా. ఇప్పుడు ఈ బిజినెస్ కష్టమా? వెరీ గుడ్. ఇప్పుడు కొన్ని మంది కష్టం అవుతుంది. ఎందుకు చెప్తాను? ఒక క్లాస్ ఉంటుంది, ఒక లెక్చర్ ఉంటాడు, ఒక సేమ్ బుక్స్ ఉంటుంది, 30 స్టూడెంట్కి సేమ్ బుక్స్ ఉంటుంది. అతను ఫుల్లీ వాళ్ళకి టీచ్ చేస్తారు. ఆ 30 స్టూడెంట్ రోజు వస్తారు, ఇరుగుతారు, హోంవర్క్ చేస్తారు, వస్తారు. ఎగ్జామ్ వస్తుంది. ఎగ్జామ్ రాస్తారు, అందరూ బయట వస్తారు. అక్కడ 2 టీం అయిపోతుంది. ఒక టీం ఏమంటుంది, ఎంత కష్టం రా ఈ బిజినెస్, ఈ పేపర్ చాలా తెలిసే ఇచ్చాడు, అది ఫెయిల్ చేయాలని చెప్పేసి సెట్ చేశారు. ఒక గ్యాంగ్. ఇంకొకటి గ్యాంగ్ వచ్చింది, ఎంత ఈజీగా ఈ క్వశ్చన్స్ పేపరు, 10 క్వశ్చన్లో 5 పిక్ చేసి రాసేయండి అంటే 10 ఆన్సర్ చేసేసి నువ్వు పిక్ చేసుకో 5 అని చెప్పేసి రాసి వచ్చాను. ఇప్పుడు ఒకే క్వశ్చన్ పేపరు ఈ 2 వేరే రియాక్షన్ ఎలా ఇస్తుంది? ఎవరు చదివారో వాళ్ళు ఈజీ అన్నారు, ఎవరు చదువులేకపోయారో వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అలాగే ఈ బిజినెస్ నేర్చుకుంటే ఈజీ, నేర్చుకోలేకపోతే ఎంత కష్టమురా. సో ఇది ఈజీ, ఇదేం బ్రహ్మ విద్యమేం కాదు. ప్రొడక్ట్ వాడాలి, అది బ్రహ్మ విద్యమేం కాదు. నాకు తెలిసిన వాళ్ళు 10 మంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళకి ప్రొడక్ట్ గురించి చెప్పాలి, అది పెద్ద విద్యమా? అలాగే మీరు చాలా చేసుంటారు, సారీ బాగుంది, షర్ట్ బాగుంది, అది బాగుంది, టీచర్ బాగున్నారు, ఇదన్నీ హోటల్ బాగుంది, టీ బాగుంది, ఇదన్నీ చెప్పుకుంటారు. అలాగే ఈ ప్రొడక్ట్ గురించి చెప్తారు, నేను యూజ్ చేస్తున్నాను బాబు, నువ్వు వాడు,
ఫీడ్బ్యాక్ తీసుకో. ನಾನು బిజినెస్ చేస్తున్నాను, ఈ బిజినెస్ లో ఇంత సంపాదించవచ్చు, నువ్వు సంపాదించాలంటే ఈ బిజినెస్ చేయి, నాకు అనిపిస్తుంది నీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. ఈ బిజినెస్ నుంచి నీ ఇంటి రెంట్ వస్తే మంచిదే కదా. ఈ బిజినెస్ నుంచి ఏమొద్దు బాబు, ఈ బిజినెస్ నుంచి నీ సాలరీ 30,000 రూపీస్, 8,000 రూపీస్ ఇంటి రెంట్ ఇస్తున్నావు, 22,000లో ఇంట్లో ఫీజు చేయాలి, అన్ని ఖర్చులు చేయాలి. అదే 8,000 వెస్టేజ్ నుంచి వస్తే పార్ట్ టైంలో మంచిదా మంచిది కాదా? మంచిది. ఆ 8,000 పని చేయండి. స్టార్టింగ్ ఆ 8,000 మాత్రం పని చేయండి. 3 monthsలో నేను 8,000 సంపాదిస్తాను, రిటైన్ చేస్తాను, మీటింగ్ చేస్తాను, టెస్టిమోనియల్ చెప్తాను, ఇది చెప్పేసి 8,000 సంపాదించాను. నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు నా స్కూటర్ది ఈఎంఐ వెస్టేజ్ నుంచి రావాలి, అది 7,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇస్తున్నాను, అది ఇప్పుడు పని చేయాలి. నాకు నెక్స్ట్ 4 monthsలో 8,000 ప్లస్ 7,000 రావాలి. అలాగే చేసుకొని ఒకరోజు కంప్లీట్ శాలరీ వెస్టేజ్ నుంచి రావాలి. మీకేం శాలరీ వస్తుంది అది సీదా బ్యాంక్ వెళ్ళిపోవాలి. మంచిదే కదా? చేయండి ఈజీ. ఎలాగ స్టార్ట్ చేయాలని తెలిసిపోయింది కదా, ఎలాగ ముందు వెళ్ళాలని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీరు తయారుగా ఉన్నారు, ఇక్కడ చేంజ్ అవ్వాలి. నేను ఒకరోజు అక్కడ కూర్చొని లీడర్ లా చెప్పాడు, అదే డూప్లికేట్ చేశాను, నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరందరూ ఇక్కడ ఉంటారు. ఈ బిజినెస్ ని క్విట్ చేయకూడదు, ఈ బిజినెస్ ని వదిలేయకూడదు. ఓ కష్టం అని చెప్పేసి వదిలేయకూడదు. కష్టం ఎవరికో, చదువు లేకపోతే కష్టం, చదువుకుంటే కష్టం. ఇప్పుడు ఎవరెవరు డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళందరూ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో పిహెచ్డి ఉన్నారు. నేను ఎలాగా ఆ క్వశ్చన్ లేదు. అందరికీ దిస్ బిజినెస్ లో ఫస్ట్ కష్టంగా కనిపిస్తుంది, నేర్చుకుంటే ఈజీగా కనిపిస్తుంది. అది ఏదే పని అంటేనే వస్తుంది. ఇప్పుడు కారు డ్రైవింగ్ తెలియలేకపోతే, ఎవరికి కార్ డ్రైవింగ్ తెలీదో వాళ్ళు అనుకుంటుంటారు మనసులో, చాలా కష్టం బాబు, అది క్లచ్, ఎక్సిలేటరు, బ్రేకు, సైడ్ ఆటను ఏం చేస్తాడు, ఈతను ఏం చేస్తున్నాడు, దాటి నుంచి లారీ ఆటను ఏం యోచన చేస్తున్నాడు, ఈ సిగ్నల్లో ఇదన్నీ, తర్వాత ఇది స్టీరింగ్, గేరు, ఇవన్నీ ఒక ఆటనే చేయాలంటే చాలా కష్టము. ఎవరికి డ్రైవింగ్ తెలీదు ఆడు, ఎవరు డ్రైవింగ్ తెలిసి అతను ఇవన్నీ చేసుకొని ఫోన్లో మాట్లాడుకొని వెళ్తాడు. ఎందుకంటే అతనికి ఈజీ అయిపోయింది. ఈ బిజినెస్ అలాగే, లైఫ్లో అన్ని పని అలాగే. నేర్చుకుంటే ఈజీ, నేర్చుకోలేకపోతే కష్టం. నేను ఒక మాట చెప్తాను, ఈ ప్రపంచంలో ఏదైనా పని ఎంత డిఫికల్ట్ అయితేనే పర్లేదు, ఒక మనుషుడు చేసి ఉన్నాడంటే మనుషుడు ఏదైనా, అది ఎవరు చేయలేదంటే డౌట్. ఈ పని ఎవరు చేయలేదు, నేను చేయవచ్చా లేదా నాకు తెలియదు అని చెప్పొచ్చు. ఒక మనుషుడు చేసేయాలంటే ఆ పని ఖండితంగా మీరు చేయొచ్చు. ఏం చేయాలి? ఆ పని నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, అంతే. దట్స్ అబౌట్.